వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా ఫెయిల్ అవుతున్నారు అనేటువంటి అపప్రద ఉందేమో కానీ ప్రజలకి సంబంధించి ఆస్తులు కాపాడడానికి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకునేటువంటి చర్యలు ఖచ్చితంగా ఆయనకి క్రెడిబిలిటీ ఉంది. 100% ఆయన సక్సెస్ అవుతున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హైడ్రా స్థాపించారు. హైడ్రా స్థాపించి దానికి రంగనాథ్ గారిని కమిషనర్ చేశారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కబ్జా కోరల నుంచి హైడ్రా కాపాడింది. అపప్రద మూట కట్టుకున్నారు కొన్ని చోట్ల. కానీ గతంలో పాలకులు ఏదైతే చెప్పారో, ఏదైతే చేశారో ఈ ప్రభుత్వం అదే చేసింది తప్ప చట్ట విరుద్ధంగా ఇంకోటి ఏది చెయ్యలేదు అనేది మాత్రం చాలా సుస్పష్టం. సో హైడ్రా ఎంత సక్సెస్ అయింది, అలాగే మొత్తం హైదరాబాద్ మొత్తానికి ఆక్సిజన్ ట్యాంక్ అనడానికి మనకి కేబీఆర్ పార్క్ ఉంది, రైట్? అలాంటి పార్కులు ఇంకా వృద్ధి చెందాలి. అట్ ద సేమ్ టైం చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ యథాతథంగా ఎలా ఉండేవి అలాగే రీఎస్టాబ్లిష్ చేయాలి అన్న దాంతో చాలా సంకల్పం తీసుకుని మరి చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఏ చెరువునన్నా చూడండి, మొత్తం క్లీన్ అయ్యి 100% కబ్జాల నుంచి క్లియర్ చేసి మళ్ళీ వాటికి కొత్త రూపునిచ్చి ఆహ్లాదకరంగా తయారు చేస్తున్నారు. అవి కూడా వచ్చే రోజుల్లో హైదరాబాద్కి ఆక్సిజన్ ట్యాంక్గా తయారవుతాయి, పొల్యూషన్ ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేసుకుంటాయి. సో హైడ్రా అక్కడ సక్సెస్ అయింది. అలాగే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఆహార కల్తీ జీవితాలు అయిపోయాయి. మరి ఈ కల్తీ జీవితాల నుంచి మనం మాత్రమే కాదు, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, మమ్మల్ని మేము కాపాడుకోవడం మాత్రమే కాకుండా అని అడిగిన దానికి ఇంకొక అత్యద్భుతమైనటువంటి పద్ధతి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. దట్ ఈస్ HFAST. అంటే Hyderabad Food Adulteration Surveillance Team, HFAST, a specialized 28-member unit established by the Hyderabad Police to conduct intelligence-driven raids against manufacturers and sellers of adulterated food. Launched on March 2026, this unit focuses on surveillance, strict legal action and collaboration with food safety officials to curb health hazards. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం, బ్రహ్మాస్త్రం అంతే. ఎందుకంటే ఈ కల్తీకి సంబంధించి రోజుకొక వార్త బయటకు వస్తుంది. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి కాస్త డిస్కస్ చేసుకున్నాం, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి వివరాలను కూడా మనం, రైట్? దీంట్లో సమోసాలకి సంబంధించి ఒక పెద్ద రాకెట్ని బయటపెట్టారు. కల్తీ రాకెట్ ఎలా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద అది ఒకటి. దాని తర్వాత తీసుకుంటే పాలు కల్తీ చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించింది బయటపెట్టారు. తర్వాత మైదా పిండితోటి మైదా దీనికి సంబంధించి చేసేవాళ్ళు, అలాగే పన్నీర్ ఎక్కడ పడితే అక్కడ కల్తీ పన్నీర్ని పట్టుకున్నటువంటి సంఘటనలు ఇవి కూడా ఉన్నాయి. విత్ డేట్స్ అనేవి కూడా మనకున్నాయి. రోజుకొకటి తెలంగాణలో పట్టుబడుతున్నాయి అనేది కూడా చెప్తున్నారు. కూకట్పల్లిలో సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం వాళ్ళు మనం పట్టుకున్నటువంటిది. 6 హోల్సేల్ షాపుల మీద దాడులు చేస్తే కల్తీ పన్నీరు, కల్తీ కోవా, కల్తీ క్రీము, కల్తీ నెయ్యి బయటపడ్డాయి. 3,892 కిలోల డైరీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం పన్నీర్ని కిలో 280కి అమ్ముతున్నారు. హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులకి భారీగా సరఫరా, అది అక్కడికి అయ్యింది. తదుపరి ఇంకో 1,600 కిలోలది సంబంధించి 1000 కిలోలకు సంబంధించి ఒక చోట అది పట్టుకున్నారు. వీళ్ళు చెప్పుకుంటూ పోతే అల్లం పేస్ట్ దగ్గర నుంచి పళ్ళప్పుడు ఏది తీయండి, ఎక్కడెక్కడ కల్తీ చేస్తున్నారు ఏంటనేది ప్రతి ఒక్క చోట రోజుకొకటి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించినటువంటి కల్తీ రాకెట్ని బయట పెడుతున్నారు. అది కూడా 1000 కిలోల్లోనే, 100 కిలోలు 50 కిలోలు కూడా కాదు, 1000 కిలోల్లో ప్రతిరోజు సప్లై అవుతున్నటువంటిది. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతోంది, మన ఆరోగ్యం అనేది మనకి తెలియకుండా మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇది కావాలని మనం ఏం చూస్తాం, ఫస్ట్ సర్టిఫికేట్ ఉందా, వాళ్ళకి లైసెన్స్ ఉంది, ఓకే ఫైన్, ఇది ఈరోజు ఫ్రెష్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా, తెచ్చుకుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకొని దాన్ని వాడతాం. మనకి పై కల్తీ లేకుండా ఉంది, బాగానే ఉంది అని మనం అనుకుంటాం. కానీ అది జరిగేటువంటిది ఎలా, మన కంటికి తెలియదు. మన స్మెల్ అంత పసిగట్టలేదు, కెమికల్స్ కలిపారా ఇంకోటి కలిపారా అనేటువంటిది. కొన్ని రుచికి కూడా తెలియదు. కానీ రుచికి ఎలా తెలుస్తుందంటే ఏంటి, ఇదేదో కొంచెం ఉప్పుగా ఉన్నట్టుంది, లేదో కొంచెం చేదుగా ఉన్నట్టుంది, ఏదో డిఫరెంట్ టేస్ట్ తెలుస్తోంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా అలాగే ఉంటుంది మనకి. బట్ దాంట్లో కలుపుతున్నటువంటిది ఏంటి అనేది తెలియకుండానే మనం తింటున్నాం. అది స్లో పాయిజన్ లాగా మనకి మెదడు నుంచి అరికాలు వరకు అన్ని నాడులు స్తంభింపజేసేలాగా చాలా స్లోగా పాయిజన్ అయిపోతుంది, నాశనం చేసేస్తుంది. పిల్లల్ని చూస్తున్నాం ఈ మధ్యన అనారోగ్యం పాలవుతున్నటువంటి వాళ్ళని.
ప్రతి ఒక్కళ్ళు. అలాగే మొన్న మధ్యన ఐస్ క్రీమ్‌కి సంబంధించింది కూడా ఇదొచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కోకొల్లలు. భయం పుట్టించడానికి ఇగో ఇలాంటివి కావాలి ఖచ్చితంగా అని చెప్పి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శభాష్ అంటుంది యావత్ తెలంగాణ సమాజం. ఒక 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 ప్రకటన చేస్తుంది ఏంటంటే, మాకు తెలంగాణలో ఈ హెచ్ ఫాస్ట్ అనేది ఉంది కల్తీని అరికట్టడానికి. మీ రాష్ట్రాల్లో కూడా ఇలాగే చేసుకోండి అని పక్క రాష్ట్రాలకు ఒక సందేశం ఇస్తుంది. డెఫినెట్లీ హైడ్రా కానీ లేదు హెచ్ ఫాస్ట్ కానీ గేమ్ చేంజర్ ఫర్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్స్, అందులో డౌట్ లేదు. సో 28 సభ్యులు ఉన్నటువంటి ఈ డెడికేటెడ్ టీమ్ ఇంక్లూడింగ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ డీసీపీ. అలాగే ప్రజలు ఎవరైనా సరే మీకు ఇలాంటి అడల్ట్రేషన్ కల్తీ జరుగుతోంది, కల్తీకి సంబంధించినటువంటి ఆధారాలు లేదు ఎక్కడన్నా మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దీనికంటూ ఒక నెంబర్ ఇచ్చారు 8712661212 8712661212. ఇది వాళ్ళ కోసం పెట్టినటువంటి స్పెషలైజ్డ్ నెంబర్. మీకు కల్తీ జరుగుతోంది అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేయొచ్చు. ఐ రిపీట్ ద నెంబర్ అగైన్ 8712661212. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే దీని టాక్టిక్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి? జీరో టాలరెన్స్ అగేన్స్ట్ ఫుడ్ అఫెండర్స్, ఎయిమింగ్ టు టాకిల్ ద ఎంటైర్ సప్లై చైన్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టు ద రీటైలర్స్. ఎవరైతే తయారీదారులు ఉన్నారో తయారీదారుల దగ్గర నుంచి ఎవరైతే అమ్ముతున్నారో అమ్మే వాళ్ళ వరకు ఈ మొత్తం సప్లై చైన్ని నాశనం చేయడమే. ఈ కల్తీ అనేటువంటి మాట వినిపించకూడదు అనేది మాత్రం చాలా స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి అంశంలో ఫుడ్ అడల్ట్రేషన్ కూడా ఒకటి. మనకి తెలియకుండానే మనం చంపేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు నాసిరకం సరుకులతోటి వీటితోటి. ఇది కేవలం ఏదో కిరాణా షాపులు వీటికి సంబంధించి మాత్రమే కాదు, మాంసం దుకాణాలకు సైతం వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏ అడల్ట్రేషన్ జరుగుతుందనేది తెలియదు. అలాగే మొన్న A1 చికెన్ సెంటర్ అని చెప్పేది ఉందిట, అక్కడ దగ్గరగా 650 కిలోలు కుళ్ళిపోయినటువంటి చికెన్ని వాళ్ళంత పెద్ద స్టాక్లు నిల్వ పెట్టేసి సాయంత్రం అయిందంటే వైన్ షాపులకి హోటళ్ళకి అక్కడికి బల్క్లో సప్లై చేసేస్తూ ఉంటారు. దానికోసం స్టోర్ చేసి పెట్టి ఉంచారు. దాన్ని కూడా బర్స్ట్ చేశారు, క్లోజ్ చేశారు. బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, మొత్తం ఎన్ని ఏరియాల్లో ఎక్కడెక్కడ కల్తీ జరిగినా సరే ఇమ్మీడియట్గా వెళ్ళడం, క్లోజ్ చేసేయడం. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు కాపాడడమే పనిచేస్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అటు భూములు కాపాడడం విషయంలో కావచ్చు, ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విషయంలో కావచ్చు. ఖచ్చితంగా అభినందించదగినది. తెలంగాణ ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా అభినందనలు తెలియచేయాలి. Thank you, CM sir, for making Hyderabad very clean in the area of food adulteration. Keep going, keep continue the good work for public health. Thank you once again. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.